కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి తెలవాలి. ఎంతసేపు మా సోనియమ్మ ఇచ్చింది అని మాట్లాడతారు కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న 2.5 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాస్తున్నాడు, మంట కలుపుతున్నాడు. ఎవరు? మన రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపియాలన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపియాలన్నా ఖచ్చితంగా ఈ దీక్ష దివాస్ నుండి మొదలుకొని ఈరోజు డిసెంబర్ 9న ఏదైతే ఇప్పుడు నవంబర్ 9 లేకుంటే నవంబర్ 29 లేకుంటే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2వ తారీఖు లేదు. ఇవన్నీ తెలవాలంటే, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలవాలంటే మా తెలంగాణ అని మేము పౌరుషంగా చెప్పుకునేటివన్నీ కాలరాస్తుడు, మంట కలుపుతున్నాడు. దానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఇటువంటివి అంటే ఏదేదైతే ఏ డేట్లో అయిందో ఆ డేట్లది మీటింగ్స్ చేస్తే కానీ ఆయన కళ్ళు తెరిచి రావు. ఇంకోటి ఇది జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా తెలంగాణ మొత్తం అస్తిత్వాలని చెరిపేస్తున్నాడు. ఆయన చెరపకుండా దానికి ఆ రోజు పోరాటము మేము తెలంగాణ కోసం చేసినాం. ఈరోజు మా రాష్ట్రాన్ని రాక్షస పాలన, కాంగ్రెస్ పాలన నుండి కాపాడుకోవడానికి మళ్ళీ పోరాటంకి సిద్ధం కావాలని చెప్పేసి ఇది ఒక ప్రణాళిక. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి చేశామంటూ విజయోత్సవాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అవి విజయోత్సవాలు కాదు, అంటే తెలంగాణ ప్రజలకు అడగాల. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కదా. వాళ్ళు ఏ రోజన్నా ఈ 2.5 సంవత్సరాలల్లా మేము 6 గ్యారంటీలు చేసినాము, 6 గ్యారంటీలు అమలు చేసినాము, 420 హామీలను కంప్లీట్ చేసినాము అని చెప్పేసి కనీసం ఒక్క మినిస్టరే కానీ, ఎమ్మెల్యే కానీ, సీఎం గారే కానీ నోరుతోటి చెప్పమనండి. ఏ స్టేజ్ మీద చూడండి, ఎటువంటి స్టేజ్లో చూడండి, కేవలం కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడం తప్పించి ఇంకా దాన్ని మించి ఆయన చేసింది ఏం లేదు, ఒదిగింది ఏం లేదు. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు ఆయన ఏం అభివృద్ధి చేసిండు అనేది. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఆ రోజు రాజీనామా చేయమంటే తెలంగాణ ఉద్యమంలో జిరాక్స్ కాపీలు పంపించిన రేవంత్ రెడ్డికి ఏం తెలుసు తెలంగాణ చరిత్ర, తెలంగాణ గురించి? కేవలం ఆంధ్రోళ్ళ చెప్పులు మోసి, ఆంధ్రోళ్ళ వెనుకల నిలబడి పరిపాలన చేసే రేవంత్ రెడ్డికి ఏం తెలుసు తెలంగాణ కోసం, తెలంగాణ చరిత్ర కోసం? తెలంగాణ అస్తిత్వాలని తుడిచివేయకుండా కాపాడకుంటే ఖబర్దారు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా మీ ఈపులు మాత్రం పలగవేడి తెలంగాణ ప్రజల చేతిలో ఖచ్చితం. అంటే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత చిదంబరం ప్రకటించిన ప్రకటన మళ్ళీ విరమించుకోవడం కూడా జరిగింది. కేసీఆర్ చేసినటువంటి దీక్ష గురించి కూడా అపహాస్యంగా మాట్లాడినటువంటి మహేష్ కుమార్ గౌడ్, పీసీసీకి చెందినటువంటి, ఏం చెప్తారు మీరు? ఈ పీసీసీ చీఫ్ కాదు, ఆ చీఫ్ అని ఎందుకు అంటున్నాను అంటే, మొన్న గౌడ్ అని బీసీ బిడ్డ అని చెప్పుకోనికే సిగ్గుపడాలి మహేష్ గౌడ్. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ చనిపోతే కనీసం పరామర్శించడం పక్కన పెడితే ఒక్క మాట కూడా మాట్లాడని దరిద్రపు చీఫ్ మహేష్ గౌడ్. నువ్వు చీఫ్వే. ఎందుకంటే ఆ బిడ్డని గాంధీల నుండి వెనకాలకెళ్ళి తీసుకుపోయినప్పుడే నువ్వు చీఫ్ అయిపోయినావు. ఆ బిడ్డ ఏదైతే శవాన్ని పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ ఉన్నప్పుడు కనీసం ఆడికి పోయి పరామర్శించలే, అప్పుడే నువ్వు చీఫ్ అయిపోయినావు. ఇంకోటి బీసీల వాయిస్, బీసీ నినాదం, ఇప్పుడు పదవులు ఉంటాయి పోతాయండి, ఒక బీసీ నినాదం నడుస్తూ బీసీ కోసం చనిపోయింది ఆ బిడ్డ కోసం మాట్లాడనప్పుడే నువ్వు చీఫ్ అయిపోయినావు. మీకు మాట్లాడే అర్హత లేదు. ఇక వచ్చే కాలమే నిర్ణయిస్తుంది మీకు ఇంకా పోస్టులు ఉంటాయా లేవా అనేది. అంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదా? ఏడొచ్చేదండి. అట్లా అంటే 69లో ఏమైంది, 72లో ఏమైంది? ఇప్పుడు ఏడేసిన గొంగడు ఆడుండే, వెనకబడ్డ తెలంగాణ అని విమర్శించిండ్రు. అదే తెలంగాణని, నా తెలంగాణని కాలర్ ఎత్తుకొని చెప్పుకుంటున్నాము అంటే కేవలం కేసీఆర్ గారి వల్ల. కేసీఆర్ గారు నవంబర్ 29న దీక్ష బట్టి డిసెంబర్ 9 తారీఖున డిక్లరేషన్ అయ్యింది. దానివల్లనే కదా మనకు తెలంగాణ వచ్చిందనే కదా. మా తెలంగాణ, వెనుకబడ్డ తెలంగాణ కాదు, మా తెలంగాణ మేము ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం. ఇంకో ముచ్చట, ఎంతసేపు మేమిచ్చినాం అని చెప్పే సన్నాసులకు చెప్తున్నా నేను. సన్నాసుల పరిపాలన మీది, కాంగ్రెస్ పరిపాలన. మళ్ళా యాదిరెడ్డి ఢిల్లీలో చనిపోయిండు,
లెటరు సోనియా గాంధీ పేరు రాసి మరీ జోబులో పెట్టుకొని చనిపోయిండు. మళ్ళీ గా ముచ్చట ఎందుకు చెప్పరు ఈ సన్నాసులు? ఆ ముచ్చట కూడా చెప్పాలి కదా. ఆ పిల్లగాని బలిదానము ఎందుకు అయ్యింది ఢిల్లీలో అని చెప్పేసి ఆ ముచ్చట కూడా చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఉద్యోగాలు ఇచ్చాము, 60,000 ఉద్యోగాలు. మళ్ళీ ఉస్నాబాద్లో కూడా ఒక మీటింగ్లో 40,000 ఉద్యోగాలు ఇస్తాం, మొత్తం 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి తన విధానాన్ని చెప్పినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు దీనికి? వెనకటికి ఒక శాస్త్రం ఉంది, పెద్ద మనుషులు అంటారు అత్త సొమ్ము అల్లుడు దానం అని. అంత చేసి పెట్టింది కేసీఆర్ గారు. రాగానే నెల రోజులలో ఏం చేసింది? ఇప్పుడు అట్లా అంటే 2 నెలల్లో ఏం చేసినావు? ఏం ఉద్ధరించినావు నువ్వు? కేసీఆర్ గారు అన్నీ రెడీ చేసినాక మా ప్రభుత్వం వస్తే మనం ఇద్దామన్న టైంలో ఇక అడ్డిమార్ గుడ్డి దెబ్బ అని చెప్పేసి ఏదో గఫ్లత్లో వచ్చిన రేవంత్ రెడ్డి ఆయన చేతిలో పోయిన ఆయన చేతిలో మెయిన్గా ఇచ్చింది. అది బీఆర్ఎస్ ప్రభుత్వంవే. అవి బీఆర్ఎస్ చేసిన ప్రణాళికను బీఆర్ఎస్ మొత్తం చేసి పెట్టినాక బాపు కేసీఆర్ గారు అన్నీ వండి పెడితే వచ్చి లంక బిందెల కోసము వచ్చి నువ్వు ఇరకబడ్డోవి, నువ్వు అనుభవిస్తున్నావు అంతే. 5 ఏళ్ళు అనుభవించు, ఇంకేముందని. అంటే గ్లోబల్ సమ్మిట్ పేరు మీద ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. 44 దేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారు పెట్టుబడులు పెట్టడానికి. అక్కడ నిరుద్యోగ యువతలు కంపెనీస్ వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీళ్ళు ఎలా చూడొచ్చు అంటారు? ఇంతకు ముందు కూడా ఇగ వస్తున్నాయి అని పాలాభిషేకం, నెయ్యాభిషేకం అన్నీ చేసిండ్రు, అన్నీ అయినాయి. మళ్ళీ అప్పుడు గట్లనే ఇక గిది గింతనే మేము ఎక్కువ పట్టించుకుంటలేము. ఎందుకంటే స్టేజ్ మీదనైతే హైలైట్ సీఎం కాదు నాగార్జున గారు కనబడ్డారు. మళ్ళీ నాగార్జున గారు ఏ ఇండస్ట్రీలు పెట్టిరో ఏ బిజినెస్ మ్యాగ్నెటో మాకు తెలియదు. కానీ ఇక మరి రాగానే నాగార్జున గారి అన్నపూర్ణ స్టూడియోన అది గులగొట్టిండు. మళ్ళీ దాని తర్వాత ఏమైపోయిందో మళ్ళీ కొండమ్మ ఒక ముచ్చటనే అది కంప్లైంట్ దాకా పోయి కోర్టు దాకా పోయిండ్రు. మళ్ళీ ఆడ కాంప్రమైజ్ కాగానే నిన్న మొత్తము అందులో నాకు అంటే తెలంగాణ ప్రజలు చూసిరు ఆడ మొత్తము స్టేజ్ మీద గ్లోబల్ దానికి సంబంధించి రిలేటెడ్ అంతా ఎవరు మంచిగా కనబడ్డారు, ఎవరు మంచిగా కొంచెము మీడియాతో మాట్లాడారంటే నాగార్జున గారు. ఇక నాగార్జున గారు చెప్పాలి ఏ ఇండస్ట్రియల్ని మన ప్రాంతానికి తెస్తున్నారు అనేది నాగార్జున గారు చెప్పాలి. అంటే ఇక్కడ ఈ కంపెనీలన్నీ కూడా రావడానికి పెట్టుబడులు రావడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి హోదాలో ఉండి కూడా ఫుట్బాల్ ఆడుతున్నటువంటిది, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఫుట్బాల్గా పోస్టర్ల మీద వాళ్ళకి సిగ్గు అనిపిస్తలేకుండొచ్చు. కానీ మాకు పక్క రాష్ట్రం వాళ్ళు అడుగుతున్నారు ఫోన్లు చేసి, ఏంది మీ సీఎం గారికి ఇంత షెడ్ వేసుకొని ఇట్లా ఫోటోలు అట్లా ఉన్నాయి, ఎంత గలీజ్గా అనిపిస్తలేదని. ఒక రాష్ట్రాన్ని పరిపాలించే సీఎం ఆయనకు నేను సీఎం అని లేదు ఇప్పటికీ. నిజంగా నేను సీఎంనా కాదా అని చెప్పేసి రోజు కుర్చీని చూసుకుంటాడంట, ఆయన నెమరేసుకుంటుండంట. వాళ్ళ పాపం వదినమ్మ చెప్తుందంట, అయ్యా నువ్వు సీఎంవే అని అంటుంటే కూడా ఆయనకు అర్థమవుతలేదంట. ఆయన సీఎం అనుకుంటలేడు, అందుకనే ఆయన సీఎం లాగా ప్రవర్తిస్తలేడు, సీఎం లాగా మాట్లాడతలేడు. ఇంకోటి ఏంటంటే అంటే రేవంత్ రెడ్డి కోసం ఏమన్నా చెప్పాలని అంటే నవ్వొస్తుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సీఎంలు ప్రతి ఒక్కరికి ఒక మంచి పేరు ఉంది, మంచి హోదా, ఆ హోదాకు తగ్గట్టు నడుచుకుంటారు. కానీ ఈయన మరీ అసలు నాకు అర్థమైతే లేదు, ఈయన అసలు సీఎం కాదని ఆయన డిక్లరేషన్ ఆయనకు ఉంది మనసులో, నేను ఇంకా గట్టి సీఎంని కాదు, నా స్థాయి ఒక ముచ్చట. ఆయన నాది ఖైరతాబాదే కదా, మన హిమాయత్ నగర్లో రంగులు అమ్ముకుంటుండే. ఇప్పుడు రంగులు అమ్ముకుంటోడు రాష్ట్రాన్ని వెళ్తే ఎట్లుంటుంది? ఇగో గిట్లుంటుంది అని చూపించడానికి గా షెడ్యూల్ వేసుకొని ఫుట్బాల్లో ఆడుతున్నాడు ఆయన, అంతే.